వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి చాలా గొప్ప చరిత్రను చెప్పావు సూత మహర్షి. అలాగే స్వామివారు మధు కైటబులు అనేటువంటి ఒక ఇద్దరు రాక్షసులతో కూడా యుద్ధము చేయలేక అమ్మ యొక్క అనుగ్రహము చేత యుద్ధము చేశారు. అమ్మ యొక్క శక్తి అంత గొప్పది. నారాయణుడికి కూడా శక్తిని అనుగ్రహించినటువంటిది అమ్మ శక్తి అని నీవు పూర్వం చెప్పావు కదా. ఆ మధు కైటబులు ఎవరు, వారిని ఎలా నారాయణుడు సంహరించాడు, అప్పుడు నారాయణుడు అమ్మ నుంచి శక్తిని ఎలా సంగ్రహించాడు, ఆ విషయాన్ని మాకు తెలియపరచు అని చెప్పి ప్రార్థన చేశారు. ఇప్పుడు చెప్పడం ప్రారంభించాడు సూతుడు. జాగ్రత్తగా చెబుతాను వినండి నాయన అంటూ సూత మహర్షి చెప్పడం ప్రారంభించాడు. ఒకానొక సందర్భములో ఈ సృష్టి అంతా కూడా మీకు ఇంతకు నిన్నటి రోజునే చెప్పాను, ఒక కల్పం అయిన తర్వాత మొత్తం సృష్టి అంతా కూడా జలమయం అయిపోతుంది. ఇంకా ఏమి కూడా ఉండవు. అండాండంబులు పిండాండంబులు ఏవి కూడా లేకుండా మొత్తం కూడా ఆ బ్రహ్మాండములో కలిసిపోతాయి అన్నమాట. మొత్తం అంతా కూడా మొత్తం జలమయం అయిపోతుంది సృష్టి అంతా కూడా. అలా ఒక కల్పం అయిన తర్వాత అటువంటి కల్పాలు ఎన్నో కొన్ని వేల 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 కల్పాలు గడిచినాయి ఇప్పటి వరకు. అటువంటి ఒక కల్పం అయినప్పుడు నారాయణుడు యోగ నిద్రలో ఉండేటప్పుడు ఆ జల ప్రళయంలో శ్రీహరి యోగ నిద్రలో శేషునిపై ఉండేటప్పుడు అతడి చెవి నుంచి, రెండు చెవుల నుంచి ఆ చెవి మలము పుట్టిందంట. ఆ మలము నుంచి ఒక ఇద్దరు రాక్షసులు పుట్టారు. వాళ్ళే మధు కైటబులు అనేటువంటి వారు మాట. చూడండి, యోగ నిద్రలో కల్పానంతరము జలప్రలయములో యోగ నిద్రలో శ్రీహరి ఉంటే ఆ శ్రీహరి చెవి మలము నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఈ మధు కైటబులు అనేటువంటి వారు. వాళ్ళు అలా పుట్టారు. పుట్టిన తర్వాత ఈ యొక్క మొత్తం ఎటు చూసినా జలమే కదా. ఆ జలములో విహరిస్తూ అసలు మనం ఎవరమి, ఎక్కడి నుంచి వచ్చాము, మన పుట్టుకి కారణం ఎవరు, మనం ఏ పని మీద వచ్చాము, ఏం చెయ్యాలి అంటూ మొత్తం విహరిస్తూ తిరుగుతూ ఉన్నారు. అలా విహరిస్తూ ఉంటే వాళ్ళందరికీ అయం అన్నటువంటి వాగ్బీజము, క్లీం అన్నటువంటి కామబీజము ఆకాశవాణిగా వినిపించింది. అలా వినిపించేసరికి ఐం అన్నటువంటి వాగ్బీజము, క్లీం అన్నటువంటి కామబీజము వినిపించేసరికి వాళ్ళకి అంతఃప్రేరణ కలిగింది. ఓహో, ఎవరో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మనని ఈ యొక్క మంత్రాన్ని జపించమని ఆదేశిస్తున్నట్లు ఉంది అని చెప్పి ఈ మంత్రాన్ని మనం ఉపాసన చేద్దాము, జపిద్దామని చెప్పి ఆ మంత్రముతో వాళ్ళు 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారంట. 1000 సంవత్సరాలు ఐం ఐం క్లీం క్లీం అంటూ తపస్సు చేశారు. 1000 సంవత్సరాలు తపస్సు చేశారు వీళ్ళిద్దరు కూడా. అలా చేసేసరికి మరలా అమ్మ ఆకాశవాణిగా వాళ్ళిద్దరు కూడా ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోండి అని చెప్పి అడిగింది. ఈ మధు కైటబులు కూడా ఆ హయగ్రీవుడు మాదిరిగానే మరణము లేనటువంటి వరాన్ని ప్రసాదించు అని చెప్పి అడిగారు. నాయన, మరణము లేనటువంటి వరం అంటూ ఎప్పటికీ ఉండదు. మరణం అన్నటువంటిది తథ్యం. వేరే ఏదైనా వరాన్ని కోరుకోండి అని చెప్పంటే వీళ్ళు బాగా ఆలోచించారు. ఆయన ఒక విభిన్న కోణములో ఆలోచించాడు కదా హయగ్రీవుడు, వీళ్ళు ఇంకొక విభిన్న కోణములో ఆలోచన చేశారు. ఇది మరొక కల్పానంతరం తర్వాత కదా. వీళ్ళు ఆలోచన చేసి స్వచ్ఛంద మరణం మాకు కావాలమ్మా అని అన్నారు. అంటే మా మరణాన్ని మేము కోరుకుంటే తప్ప మాకు మరణం రాకూడదు అని అన్నారంట. అలా అనగానే అమ్మ సరేనైనా తదాస్తు, మీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించాను అన్నది అమ్మ. అలా అమ్మ అనగానే వీళ్ళు గొప్ప వికట అట్టహాసం చేసి నవ్వడం ప్రారంభించారు. ఏమిట్రా అలా నవ్వుతున్నారు అన్నది జగన్మాత ఆకాశవాణిగా. ఆహా అమ్మ, నిన్ను మేము మోసగించాం అన్నారు. మోసగించడమా, నన్ను మోసగించడం ఏమిట్రా అని చెప్పంటే నువ్వు ముందు ఏమన్నావు, మరణం లేని వరాన్ని ఇవ్వను అని అన్నావు. ఇప్పుడు నిన్ను బోల్తా కొట్టించి నీ నోటుతోనే మేము మరణం లేని వరాన్ని పొందాము. అదేమిటి, స్వచ్ఛంద మరణం కదా నేను ఇచ్చింది అన్నది అమ్మ. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటమ్మా, మా మరణాన్ని మేము కోరుకోవడం. ఈ లోకంలో ఎవడైనా వాడి మరణాన్ని వాడు కోరుకుంటాడేమిటి? 90 సంవత్సరాల వృద్ధుడి దగ్గరికి పోయి అడిగినా కూడా నాకు మరణం వస్తే బాగుండు అనుకుంటాడా? నా మనవరాలు పెళ్లి చూసి పోతే చాలు అనుకుంటాడు తప్ప ఇంతకాలం ఉన్నాను పోతే పోనీలేదు అని అనుకుంటాడా? నాకు మరలా ఉత్తమ జన్మ ప్రాప్తం అయితే చాలు, అక్కడ కూడా నీ యొక్క నారాయణ నామస్మరణ ఎల్లప్పుడూ కూడా నాకు అందుబాటులో ఉంటే నా మనస్సు నీ పాదార విందములందు సంలగ్నం అయితే చాలు, నన్ను తీసుకొని పో అని అంటాడా? ఎవరు కూడా అనరు. కాబట్టి అందుకని స్వచ్ఛంద మరణం అంటే నా మరణాన్ని మేము ఎందుకు కోరుకుంటామమ్మా? కాబట్టి మాకు ఇంకా చావు లేదు,
అంటూ వికట హట్టహాసం చేయడం ప్రారంభించారు వీళ్ళిద్దరూ. అమ్మ అనుకుంది, ఊరే పిచ్చోళ్ళరా, చావులేని వరం మీ నోటితో ఇప్పించినప్పటికీ అడిగించినప్పటికీ కూడా మీ నోటితోనే మీకు ఏదో ఒక రోజు మేము చస్తే బాగుండరా బాబు అనుకునే పరిస్థితిని కూడా నేను తెప్పించగలను కదా. అమ్మ ఏదైనా చేయగలదండి. కొన్ని విషయాలు సభాముఖంగా చెప్పలేము, కానీ చాలామందికి అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వద్దురా బాబు ఈ యొక్క జీవితం అని చెప్పి జీవితం కావాలని కోరుకున్నటువంటి వాడే అందులో కోరుకున్నటువంటి సుఖము లభించినప్పుడు చాలామంది చాలా అందమైన భార్య వస్తే ఎంత బాగుంటుందో, చక్కగా అందముగా ఎర్రగా తెల్లగా బాగా చదువుకొని మంచిగా ఉన్నటువంటి భార్య వస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అటువంటి భార్య ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆ భార్య పెట్టినటువంటి బాధలు భరించలేక ఇటువంటి భార్య ఈ లోకంలో ఎవరికి రాకుండా ఉండుగాక అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేరా అండి? అలాగే పురుషుల విషయంలో కూడా ఉంటారు. అనేక రకాలైనటువంటి పదవులు, మంచి పదవి వస్తే బాగున్ను అనుకుంటారు. ఆ పదవులు వచ్చిన తర్వాత అందులో పడే బాధలు పడలేక వద్దురా బాబు ఇటువంటి పదవులు ఎప్పుడు కూడా కోరుకోకూడదు అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మనము సుఖం అనుకున్నటువంటిది సుఖాన్ని ఇచ్చినంత వరకు మాత్రమే ఇది చాలా బాగుంది అనుకుంటాం. కానీ ఏ వస్తువు కూడా శాశ్వతముగా సుఖాన్ని ఇవ్వదు. ప్రతి వస్తువు ఈ లోకములో ఏదైనా కొంతకాలం పాటు సుఖాన్ని ఇస్తుంది, కొంతకాలం పోయిన తర్వాత దుఃఖం ఖచ్చితంగా ఇస్తుంది. సూర్యోదయం చాలా సుఖం. అలాగే సూర్యోదయం రాత్రి అస్తమించకుండా ఉండిపోతే ఏమిటి సూర్యుడు ఇంకా అస్తమించలేదు ఏమిటి అనుకుంటామా అనుకోమా? ఎండ చాలా ఇప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంది, చలికాలంలో ఎండెక్కితే బాగున్ను అనుకుంటామా అనుకోమా? ఇలా భిన్నమైనటువంటి పరిస్థితుల్లో భిన్నమైనటువంటి ఆలోచనలు కలగడం అటువంటిది సహజం. ఏది కూడా శాశ్వత సుఖాన్ని ఇవ్వదు, ఏది శాశ్వత దుఃఖాన్ని ఇవ్వదు అని తెలుసుకోండిరా పిచ్చివాళ్ళారా, బుద్ధిగా బ్రతకండి అంటే అమ్మ అంతర్ధానం అయిపోయింది. వీళ్ళు బ్రతుకుతారా? వీళ్ళు చూశారు. అయితే అప్పటికి వీళ్ళు విహరించడానికి ఇంకా సృష్టి జరగలేదు కదా, ఏమీ లేక ఆ జలములోనే ఈత కొడుతూ విహరిస్తూ విహరిస్తూ తిరుగుతూ ఉన్నారండి. ఇప్పుడు కల్పం ప్రారంభం కావాలి, మరలా పునః సృష్టి ప్రారంభం కావాలి. అమ్మ యొక్క దివ్య అనుగ్రహము చేత నారాయణుడు ఉద్భవించాడు. ఆ నారాయణుడు యొక్క నాభి కమలము నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడండి. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆ యొక్క పుండరీకము అన్నటువంటి ఆ పుష్పములో నుంచి అక్కడ కూర్చొని ఆలోచన చేస్తూ అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకోసం వచ్చాను, ఏం పని మీద వచ్చాను, ఈ యొక్క తామ్ర తూడు ఉండడానికి ఆధారం ఏమయ్యింది, ఈ నీటికి ఆధారం ఏమయ్యింది, దీని అంతటికీ ఏ శక్తి కారణం అని చెప్పి బ్రహ్మదేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇంకప్పుడు. ఎందుకంటే ఇంకా ఆయన కూడా అప్పుడే పుట్టాడు కదా, ఇంకప్పుడే చిన్న పిల్లవాడికి అప్పుడే పుట్టాడు ఆయన. సృష్టి మరలా ప్రారంభం కావాలి. ఆయన ఆలోచన చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుని చూశారండి. అబ్బా ఎవడ్రా వీడు, మనము చాలా సంవత్సరాల నుంచి ఈ నీటిలో ఇలాగ తిరుగుతూ ఉంటే చక్కనటువంటి తామర పువ్వు ఆసనంగా పెట్టుకొని ఈ తామర పువ్వులో నిర్మలంగా నిశ్చలంగా కూర్చుంటాడా? అరే దిగిరా నువ్వు బయటికి, మాతో యుద్ధం చేస్తావా, దీన్ని మాకు ఇచ్చేస్తావా, ఈ పాన్పును మాకు ఇచ్చేస్తావా అని అనడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు అదేమిటండి, ఇది నాదండి, నేను ఇంకా ఆలోచిస్తున్నానండి, ఎక్కడి నుంచి పుట్టేనా, దీనికి కారణం ఎవరా, ఏమిటి ఇదంతా అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉంటే మీరెవర్రా బాబు అని చెప్పి ఆయన వాళ్ళతో వాగ్వివాదం మొదలుపెట్టాడు. వాళ్ళు అరే మాటలొద్దు, నువ్వు యుద్ధానికి వస్తావా, లేకపోతే దీన్ని మాకు ఇచ్చేసి ఈ పాన్పు మాకు ఇచ్చేయి, చాలా కాలంగా జలంలో తిరుగుతూ ఉన్నాం, నువ్వేమో ఈ మెత్తని పాన్పుపై కూర్చొని పద్మాసనం వేసుకొని 4 ముఖాలతో నిర్మలంగా కూర్చుంటావా, రా బయటికి అని అన్నారు. వాళ్ళ యొక్క బలం చూస్తూ ఉంటే బ్రహ్మదేవుడు కూడా భయం వేసి వద్దురా బాబోయ్ వీళ్ళు ఎవర్రా బాబు చంపేసినట్టుగా ఉన్నారని చెప్పి ఇదేమిటో నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏమిటో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఒక్కసారి దాన్ని మూసేసుకొని కిందకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా ఆ తామ్ర తూడు నుంచి తిన్నగా మనకి పెప్సీ తాగినప్పుడు స్ట్రా గొట్టంలో నుంచి కింద కనిపిస్తుంది కదా నీట్గా, అట్లా స్ట్రాలాగా కనబడుతుంది ఆ తూడు, దాంట్లోంచి కిందకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆయన కిందకి వెళ్తూ ఉంటే బయట నుంచి వీళ్ళకి కనిపిస్తున్నాడు కదా బ్రహ్మదేవుడు, ఏమిట్రా మాకు అది ఇవ్వమంటే దాన్ని మూసేసుకుంటావా, మూసేసుకొని కిందకి వెళ్తావా
ఎక్కడికి వెళ్తావో ఇల్లురా, నువ్వు ఎక్కడికి వెళ్ళా నిన్ను వదిలిపెట్టాం అని చెప్పి వీళ్ళు కూడా దాన్ని పట్టుకుని కిందకి దిగడం మొదలుపెట్టారండి. బ్రహ్మదేవుడు, ఇదేమి కర్మరా, నేనేదో కృష్ణామనికి ఇప్పుడే పుట్టాను, నేనేం చేయాలో నాకే తెలియక నేను ఆలోచన చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ తయారయ్యారా బాబు అనుకుంటూ ఆయన అలా కిందకి వెళ్ళాడు. రే రారా, నువ్వు బయటకు రారా అనుకుంటూ వీళ్ళు అలా కిందకి దిగుతున్నారు. అలా బ్రహ్మదేవుడు కిందకి దిగుతూ ఉంటే ఆయన వెనకాతలు ఈ మధుకైటపులు ఇద్దరు కూడా కిందకి దిగుతూ 100 సంవత్సరాల క్రిందకి దిగాడంటండి బ్రహ్మదేవుడు. వీళ్ళు వదలడంలే, వీళ్ళు ఇంకా బలవంతంగా ఉన్నారు కదా, వీళ్ళు కిందకి దిగడం మొదలుపెట్టారు. ఇంకా ఆయన అశక్తుడైపోయి, నేను పుట్టడానికి ఎవరు కారకులై ఉన్నారో ఆ మహాశక్తి నాకు ఒక్కసారి దర్శనాన్ని ప్రసాదించుదునుగాక, వీళ్ళతో నేను భరించలేకపోతున్నాను, ఎంత కిందకి వెళ్ళినా వీళ్ళు వదిలిపెట్టడం లేదు, కాబట్టి ఎక్కడుందో ఆ శక్తి నాకు ఒక్కసారి కనిపించుదునుగాక అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేసరికి అప్పుడు కనిపించాడండి, నారాయణుడు కనిపించాడు. యోగ నిద్రలో నారాయణుడు ఆ యొక్క శేష తల్పం పైన నిద్రిస్తూ యోగ నిద్రలో కనిపించాడు. నారాయణుడు నమస్కారం చేసి, నారాయణ వాసుదేవ, వీళ్ళెవరో నన్ను పట్టుకున్నారు, ఒక్కసారి వచ్చి యుద్ధం చేయమంటున్నారు, నా వల్ల కాదు వీరితో యుద్ధం చేయడం, నన్ను రక్షించు, కాపాడు అని ప్రార్థన చేశాడు. ఆయనకేమో యోగ నిద్రలో ఉన్నాడు కదా, ఆయనకి ఇవేమీ కూడా వినిపించట్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, ఓహో, ఈ నారాయణుణ్ణి కూడా ఏదో శక్తి పట్టుకుంది, తత్కారణంగా ఈ నారాయణుడికి నేను చెప్తున్నటువంటివి వినిపించడం లేదు అని చెప్పి ఇప్పుడు ఆ పరాశక్తిని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పరాశక్తిని ప్రార్థన చేయడంతో ఆ తామసీ శక్తి నారాయణుడిని వదిలిపెట్టింది. అలా వదిలిపెట్టగానే నారాయణుడు వెంటనే వాళ్ళిద్దరిపైన యుద్ధానికి వెళ్ళాడండి. బ్రహ్మదేవ అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, నేను చూసుకుంటాను, నువ్వేమి కూడా బెంగపడొద్దని చెప్పి నారాయణుడు వాళ్ళిద్దరితో, ఎవరాళ్ళిద్దరు కూడా మధు కైటబులు అనేటువంటి రాక్షసులతో యుద్ధానికి వెళ్ళాడు. భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు నారాయణుడు. ఇక్కడేం జరిగిందంటే 5000 సంవత్సరాల పాటు నారాయణుడు వాళ్ళతో యుద్ధం చేశాడు. వాళ్ళు ఇద్దరు, ఈయనొక్కరు. అందుకని నారాయణుడు ఇప్పుడు 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేసి అలసిపోయి అమ్మని ప్రార్థన చేశాడు. నారాయణుడు కూడా శక్తి సరిపోక వాళ్ళిద్దరూ, ఒకడు విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఒకడు యుద్ధం చేస్తున్నాడు, తర్వాత ఇంకొకటి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఇంకొకటి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు నారాయణుడు కూడా, అమ్మ జగన్మాత, వీళ్ళని సంహరించడం నా వల్ల కావటం లేదు, అశక్తుడిని అయిపోతున్నాను, కాబట్టి నాకు శక్తిని ప్రసాదించు, యుక్తిని ప్రసాదించని చెప్పి నారాయణుడు జగన్మాతని ప్రార్థన చేశాడు. ఇప్పుడు నారాయణుడు, ఒరే బాబు, మీరిద్దరు కూడా యుద్ధం చేశారు, ఒకరికొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు, నాకు విశ్రాంతి లేదు, కాబట్టి నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. పోయి విశ్రాంతి తీసుకో, చేతగాని వాడితో యుద్ధం చెయ్యం మేము, మాకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, పోయి విశ్రాంతి తీసుకుని రా అని చెప్పన్నారు. నారాయణుడు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. అంతే, అప్పుడు అమ్మ జగన్మాత దివ్య సుందరి ఆకాశములో అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కాంతితో ఒక మహాసుందరిగా ప్రత్యక్షమయ్యింది. ఆ మహాసుందరిగా ప్రత్యక్షమయ్యేసరికి, ఆ మహాసుందరిని చూసేసరికి వీళ్ళిద్దరికీ కూడా ఆవిడ పట్ల వ్యామోహం కలిగిపోయింది. వ్యామోహం కలిగి, ఏమిటి దివ్య సుందరి, ఎక్కడ ఇంతవరకు ఇంత ప్రదేశం అంతా కూడా తిరిగేము, కానీ ఈ బ్రహ్మదేవుడు ఇప్పుడు కనిపించినటువంటి ఈ నల్లనవాడు, ఈ తెల్లనవాడు తప్ప ఇంతవరకు మాకెవరు కూడా కనిపించలేదే, ఏమిటి సుందరి అని చెప్పి పరమానంద భరితులైపోయి కామదృష్టితో ఆవిడనే చూసుకుంటూ ఆవిడ ఎటువైపు వెళ్తే అటువైపే తిరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు నారాయణుడు వచ్చాడు. అక్కడికి వచ్చి నారాయణుడు అన్నాడు, ఒరే రండ్రా, ఇప్పుడు యుద్ధం చేద్దాం అని చెప్పి పిలిచాడు. పిలిచేసరికి వాళ్ళిద్దరు కూడా ఆ వ్యామోహంలో ఉన్నారు కదా, ఉండేసరికి, ఏమిట్రా మరలా యుద్ధానికి వచ్చావా అని చెప్పి అన్నాడు. అవును, మరలా యుద్ధానికి వచ్చాను, విశ్రాంతి తీసుకున్నాను కదా, రండి యుద్ధానికి అని ప్రేరేపించాడు నారాయణుడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తే ఈ సుందరి ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని భయంతో ఇప్పుడు యుద్ధము చేయలేక, ఈ సుందరిని పోగొట్టుకోలేక వాళ్ళ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారాయణుడు అన్నాడు, ఒరే ఇంకా ఎందుకు, మీకు యుద్ధం వద్దులేండ్రా, మీకు ఏదైనా వరం కోరుకోండి, ఆ వరం ఇస్తాను, ఆ వరంతో మీరు ఇక్కడి నుంచి పోయి ఆనందముగా జీవించండి అన్నాడు నారాయణుడు. అలా అనగానే వాళ్ళిద్దరికీ కోపం వచ్చి, ఏమిటి ఈ తెల్లని సుందరుని చూసేసరికి ఈ నల్లని వాడంట మనకి వరాలు ఇస్తాడంట, వరాలు, నీకే మేము వరాలు ఇస్తున్నాం, ఏం కావాలో కోరుకో, ఆ వరాలు ఇస్తాం అని ఆ సుందరి ముందు గొప్పతనాన్ని పొందడానికి వీళ్ళిద్దరు కూడా భుజాలు చరుచుకుంటూ, నీకే వరం ఇస్తున్నాం, కోరుకో ఏం కావాలో అని చెప్పి అన్నారు. ఆవిడ ముందు మెప్పు పొందడానికి.
జగన్మాత ప్రణాళిక ఎంత బాగుందో చూడండి. అప్పుడు నారాయణుడు అన్నాడు, ఒరే నాకు వరం ఇస్తానంటున్నారు, తప్పకుండా ఇస్తారా అంటే మళ్ళీ వీళ్ళు ఒకసారి సుందర వైపు చూసి, చూడు సుందరి వీడు వరం కోరుకుంటున్నాడు, ఇస్తున్నా, కోరుకోరా, ఏం కావాలో కోరుకో ఇస్తాం అని చెప్పి అన్నారు. మీరిద్దరు కూడా నా చేతిలో చచ్చిపోండిరా అన్నాడు ఆయన. ఇచ్చాం పో అన్నాడు ఈయన. వాడు ఏమి ఇచ్చానన్నాడో కూడా వాడికి తెలియదు, ఏమి ఇచ్చానన్నాడో కూడా వాడికి తెలియదు. అంత కామాతృతతో ఆ సుందరి వ్యామోహంలో పడిపోయి ఇచ్చాను పో అన్నాడండి. అనగానే రండ్రా వచ్చి చచ్చిపోండి అన్నాడు. చచ్చిపోవడం ఏమిటి అన్నారు వీళ్ళు. చచ్చిపోవాలంటే యుద్ధం చేయాలి కదా. ఒరే అదేరా మీకు ఇందాక నేను వరం అడిగింది అదే, మీరు ఇచ్చింది అదే, మీకు నేను ఏం వరం కోరుకున్నానో అర్థమయ్యిందా అని చెప్పంటే, అమ్మా ఇంతలోపు చూస్తే ఆ సుందరి కాస్త అంతర్ధానం అయిపోయి, అమ్మా ఇదంతా ఈ సుందరి ఈ నల్లనవాడు ఆడినటువంటి లీలా నాటకంలాగా ఉంది, ఈ మాయలో మనం పడ్డాము, చచ్చామరా బాబు అనుకుని, సరే చేసేది లేక సరే నారాయణ మరి వరం ఇచ్చాము, నీ చేతిలో మరణిస్తాము, కానీ మేము మరి మరణించాలంటే మాకు ఒక వరం కావాలి, కోరుకోండిరా, మీరు మరణించడానికి ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పి అన్నాడు నారాయణుడు. వాళ్ళు చూశారు, మొత్తం ఎక్కడ చూసినా కూడా జలమే కదా, జలము లేనటువంటి ప్రదేశములో మాతో యుద్ధము చేసి మమ్మల్ని సంహరించు అని కోరుకున్నారు. ఓహో అలా అయితే మళ్ళీ బ్రతుకుతాం అనుకున్నారు వీళ్ళు, అంతే కదా అని తన ఊరువుల్ని తన తొడలని ఒక్కసారి వ్యాప్తింపజేసాడు నారాయణుడు. అంతే ఆ జలము లేనటువంటి ప్రదేశం వైపు మొత్తం అంతా కూడా పెంచేసి ఆ పైకి తీసుకుని వచ్చి వాళ్ళిద్దరినీ ఆ తొడలపైన పెట్టి భయంకరమైనటువంటి యుద్ధం చేసి వాళ్ళిద్దరినీ సంహరించాడు. అది అలా వచ్చినటువంటి మధు కైటభ సంహారము కొరకు నారాయణుడు అమ్మ యొక్క అనుగ్రహము చేత అలా అవతరించి ఆ మధు కైటభులు అలా సంహరించారు అని చెప్పారండి. చూడండి, ఇదంతా ఎవరు నడిపించారు? జగన్మాత నడిపించింది. నారాయణుడు కూడా అశక్తుడిగా ఉంటే నారాయణుడికి కూడా ఆలోచన కలిగించి ఆ తొడలని పెంచేలాగా చేసి వాళ్ళ మరణ రహస్యాన్ని వాళ్ళే, నేను చావడానికి సిద్ధం, కోరుకో, ఏం వరం కావాలో కోరుకో అని వరాన్ని ఇచ్చేలాగా, నారాయణుడికి వరం ఇచ్చేలాగా చేసి చివరికి నారాయణుడి చేత నా చేతిలో చచ్చిపోండురా అన్నటువంటి వరాన్ని కోరుకునేలాగా చేసి వాళ్ళిద్దరూ చచ్చిపోయేలాగా చేసింది నాయన. అది అమ్మంటే అని చెప్పి, అమ్మ యొక్క శక్తి అంటే అంత గొప్పది అని చెప్పాడు. ఎవరు చెప్పారు? సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి వ్యాసుడికి నారద మహర్షి చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.